చాలా రోజుల తర్వాత ఫుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. ఈ వీడియోలో కూడా ఒక గివ్ అవే అయితే ఉందండి. జస్ట్ 2000 లైక్స్ కొడితే సరిపోతుంది. ఆ గివ్ అవే అయితే మీ సొంతం అయిపోతుంది. ఈ గివ్ అవే గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే గనుక ఈ వీడియో ఫుల్‌గా చూడాల్సిందే. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. రీసెంట్గానే మనం అమెజాన్ ఇంకా ఫ్లిప్కార్ట్లో సేల్స్ గురించి మాట్లాడుకొని జస్ట్ 2 వీక్స్ కూడా అవ్వలేదు కదా, మళ్ళీ వీలైతే సేల్స్ అయితే తీసుకొచ్చారు. దీంట్లో మంచి మంచి మొబైల్స్ పైన డీల్స్ ఉన్నాయని మీరు అనుకుంటుండొచ్చు. అన్ని మొబైల్స్ పైన డీల్స్ అయితే లేవండి, కొన్ని మొబైల్స్ పైన డీల్స్ ఉన్నాయి. ఆ మొబైల్స్ గురించి ఇప్పుడు మాట్లాడేసుకుందాం. ఈ సేల్స్ని అమెజాన్ వాళ్ళు అమెజాన్ ఫ్రీడమ్ సేల్స్ అని అయితే తీసుకొస్తున్నారు. 6 నుంచి 11 వరకు అయితే ఎండ్ అయిపోతుంది. పవర్డ్ బై అయితే పోకో అని వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ ఎస్బీఐ కార్డ్ మీద మాత్రమే ఓన్లీ 10% డిస్కౌంట్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. అమెజాన్ వాళ్ళు తీసుకొచ్చినప్పుడు ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఎందుకు ఊరుకుంటారండి? ఫ్లిప్కార్ట్ వాళ్ళు లాస్ట్ టైం లాగా గొరిల్లా సేల్ అని కాకుండా ఈసారి అయితే కొంచెం మంచి సేల్స్ తీసుకొచ్చారు. ఫ్లాగ్షిప్ సేల్స్ పేరైతే పెట్టారండి. 6 నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పారే కానీ ఎండ్ అయితే వీళ్ళు చెప్పలేదండి. మరి ఎక్కడి వరకు ఏం చేశారో వాళ్ళ ఇష్టం. ఇంకా పవర్డ్ బై అయితే ఒప్పో K12X అండి. ఐసిఐసిఐ కార్డ్స్, బీఓబీ బ్యాంక్స్, ఎస్ బ్యాంక్స్ మీద 10% డిస్కౌంట్ అయితే ఇస్తారండి. నేనైతే 10,000 నుంచి 50,000 వరకు ఉన్న బెస్ట్ డీల్స్ మొబైల్స్ అయితే ఇప్పుడు చెప్తానండి. ఇవి కాకుండా ఇంకా మీకు ఏమైనా మొబైల్స్ అనిపిస్తే కనుక కింద కమెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. ఇంకా ఎవరైనా మన వీడియో చూసిన వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది. మన లిస్ట్లో ఫస్ట్ మొబైల్ వచ్చేసి iQOO Z9 Lite అండి. ఇది వితౌట్ ఆఫర్ తోటి 10,500 ఉంటాయి. ఇప్పుడు ఆఫర్లో మనకి కేవలం 9,999కి అయితే వస్తుంది. ఇంకా డిస్కౌంట్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందండి. ఇది ఓన్లీ అమెజాన్లో మాత్రమే దొరుకుతుంది. 10,000 రూపీస్లో ఇదైతే బెస్ట్ మొబైల్ అనే చెప్తానండి. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే 6.56 ఇంచెస్ డిస్ప్లే, డైమెన్సిటీ 6000 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ వాళ్ళ సెన్సార్ అండి, 5000 mAh బ్యాటరీ, ఫ్రంట్ కెమెరా వచ్చేసి 8 MP, 15 వాట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. IP64 వాటర్ రేటింగ్తో వస్తుంది. ఒకవేళ iQOO మొబైల్ మాకు వద్దు, iQOO బ్రాండ్ వద్దు అనుకుంటే కనుక వివో నుంచి వివో T3 లైట్ కూడా ఉంటుంది. సేమ్ స్పెసిఫికేషన్స్ ఉంటుంది, సేమ్ ప్రైస్ కూడా ఉంటుంది. ఒకవేళ iQOO వద్దు అనుకునే వాళ్ళు కనుక ఉంటే వివో బ్రాండ్ కావాలి అనుకుంటే వివో T3 లైట్ అయితే తీసుకోండి. మన లిస్ట్లో సెకండ్ మొబైల్ వచ్చేసి ఒప్పో K12X అండి. ఊరికే కింద పడేసుకొని మొబైల్ పగలు కొట్టుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే ఈ మొబైల్ అయితే బాగా సెట్ అవుతుంది. ఈ మొబైల్ యాక్చువల్లీ ప్రైస్ వచ్చేసి 12,999. ఇప్పుడు ఆఫర్స్తో మనకి కేవలం 11,999కి అయితే వస్తుంది. ఇది ఓన్లీ ఫ్లిప్కార్ట్లో మాత్రమే ఈ ఆఫర్ అనేది కనిపిస్తుందండి. ఈ మొబైల్కు స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే 6.67 ఇంచెస్ మిలిటరీ గ్రేడ్ డిస్ప్లే అండి. అందుకోసమే చెప్పాను కింద పడితే పగలదు అని చెప్పేసి. డైమెన్సిటీ 6000 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ వచ్చేసి 32+2 MP కెమెరా, ఫ్రంట్ వచ్చేసి 8 MP, 5100 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇదైతే పర్ఫార్మెన్స్ కోసం కాదండి, కింద పడితే పగలకుండా ఉండడం కోసం మాత్రమే ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. మన లిస్ట్లో నెక్స్ట్ మొబైల్ వచ్చేసి రియల్మీ నార్జో 70 Pro అండి. మంచి డిస్ప్లే, మంచి కెమెరాస్, మంచి ఛార్జింగ్ స్పీడ్ కావాలనుకుంటే కనుక ఈ మొబైల్ అయితే పర్చేస్ చేయొచ్చు. ఈ మొబైల్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 18,999 రూపాయలు ఉంటాయి. ఇప్పుడు మనకి ఆఫర్లో 16,200కి అయితే వస్తుంది. ఇది ఓన్లీ అమెజాన్లో మాత్రమే లభిస్తుందండి. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే 6.67 ఇంచెస్ AMOLED డిస్ప్లే, డైమెన్సిటీ 7050 ప్రాసెసర్, 50 MP ప్లస్ 8 MP ప్లస్ 2 MP బ్యాక్ సైడ్ కెమెరాస్, ఫ్రంట్ వచ్చేసి 16 MP అయితే ఇస్తున్నారు. 5000 mAh బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ అయితే డీసెంట్ స్పెక్స్, డీసెంట్ ప్రైస్లోనే వస్తుందండి. లాస్ట్ టైం వచ్చిన సేల్స్లో ఇంకా తక్కువ ప్రైస్కే వచ్చింది, బట్ ఎవరు తీసుకోలేకపోయారు. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి iQOO Z9 అండి. ఈ మొబైల్ స్పెసిఫికేషన్కి సంబంధించిన వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి. ఇప్పుడు మనకి ఆఫర్ లేకుండా 20,000 రూపీస్ బడ్జెట్లో ఉండే మొబైల్ ఇప్పుడు మనకి ఆఫర్లో 16,999కి అయితే వస్తుందండి. ఇది మనకి ఓన్లీ అమెజాన్లో మాత్రమే కనిపిస్తుందండి. అండ్ మీకు ఒకవేళ iQOO నచ్చకపోతే బ్రాండ్ వివో నుంచి కూడా వివో T3 మొబైల్ అయితే ఉంటుంది, అది ఫ్లిప్కార్ట్లో అయితే ఉంటుందండి. ఈ మొబైల్కు స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే 6.67 ఇంచెస్ AMOLED డిస్ప్లే, డైమెన్సిటీ 7200 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ వచ్చేసి 50 MP ప్లస్ 2 MP, ఫ్రంట్ వచ్చేసి 16 MP, 5000 mAh బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ వీడియోకి నేను ఇస్తున్న గివ్ అవే స్మార్ట్ వాచ్ అండి. ఇదైతే కాదండి, ఇది జస్ట్ మీకు శాంపిల్గా అయితే చూపిస్తున్నాను. ఇలాంటి వాచే మీకైతే గివ్ అవే ఇస్తానండి. టార్గెట్ వచ్చేసి జస్ట్ 2000 లైక్స్ మాత్రమే అండి. జస్ట్ 2000 లైక్సే కదండి, తొందరగా కంప్లీట్ చేయండి. లాస్ట్ టైం లాగా 10,000 లైక్స్ అయితే అడగట్లేదు, 2000 కాబట్టి తొందరగా కంప్లీట్ చేసేసేయండి. గివ్ అవే అనేది తొందరగా క్లోజ్ చేసేద్దాము. అండ్ కమెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి. కమెంట్ ద్వారా విన్నర్ అనేది పిక్ చేస్తాం కాబట్టి. ఏంటి మోటో నుంచి ఒక్క మొబైల్ కూడా రాలేదు అని ఎదురు చూస్తూ ఉంటారా? మోటో వాళ్ళైతే మోటో నుంచి వచ్చే ఏ సిరీస్లో కూడా ఒక్క ఆఫర్ అయితే తీసుకురాలేదండి ఈసారి సేల్స్లో.
మోటో ఎడ్జ్ 50 సిరీస్లో ఎలాంటి ప్రైస్ ఆఫర్స్ అయితే లేవు కొత్తగా. తర్వాత సేల్స్ కోసం వెయిట్ చేయాల్సిందే అండి ఆఫర్స్ కావాలి అంటే. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి రియల్మీ GT 60 అండి. ఈ మొబైల్ లాంచ్ అయినప్పుడు కూడా ఎంత ప్రైస్ ఉందో నార్మల్గా కూడా అంతే ప్రైస్ ఉంటుంది, 30,000 అండి. బట్ ఇప్పుడు మనకి ఆఫర్లో 25,999కి అయితే వస్తుందండి. అది కూడా అమెజాన్లో దొరుకుతుందండి. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే 6.78 ఇంచెస్ LTPO AMOLED డిస్ప్లే, ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 7+ Gen 3, బ్యాక్ సైడ్ వచ్చేసి 50 MP ప్లస్ 80 MP, ఫ్రంట్ వచ్చేసి 32 MP, 5500 mAh బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుందండి. ఇదైతే లోయెస్ట్ ప్రైస్ అనే చెప్పాలండి, అంతా బాగానే ఉంటుంది ఒక రియల్మీ బ్రాండ్ అనే తప్ప. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి ఐక్యూన్ నియో 9 Pro అండి. ఇది నార్మల్గా వచ్చేసి 33,999కి వస్తే ఇప్పుడు ఆఫర్లో మనకి 31,999కి వస్తుందండి. ఇది ఓన్లీ అమెజాన్లో మాత్రమే లభిస్తుంది. అండ్ గేమింగ్ కోసం మొబైల్ తీసుకోవాలనుకునే వాళ్ళు మాత్రమే ఈ మొబైల్ అయితే పర్చేస్ చేయండి. నెక్స్ట్ బ్రాండ్ వచ్చేసి ఐఫోన్ అండి. అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఐఫోన్ అండి, యాపిల్ బ్రాండ్. ఐఫోన్ మీద ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయని అందరూ వెయిట్ చేసి ఉండొచ్చు, బట్ ఈసారి ఐఫోన్ మీద మాత్రం ఎలాంటి ఆఫర్స్ అయితే లేవండి. ఐఫోన్ పైన మీకు ఆఫర్స్ కావాలి అనుకుంటే మాత్రం బిగ్ బిలియన్ డేస్ వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. బిగ్ బిలియన్ డేస్లో మాత్రమే ఐఫోన్ మీద మంచి మంచి ఆఫర్ డీల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఐఫోన్ 15 తక్కువగా వస్తుందని చెప్పేసి మీకు కొన్ని యాడ్స్ అయితే చూపిస్తూ ఉన్నారు. కాకపోతే ఇంకొక 2 months వెయిట్ చేశారంటే ఇంకా అంతకన్నా తక్కువకి ఐఫోన్ 15 అయితే వస్తుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి OnePlus 12R అండి. ఇది లాస్ట్ టైం ఏదైతే ఆఫర్ తీసుకొచ్చారో అదే ఆఫర్కి తీసుకొచ్చారండి. 39,999కి తీసుకొచ్చారు. యాక్చువల్లీ ప్రైస్ వచ్చేసి 43,999 ఉంటుంది. 12 మాత్రం లాస్ట్ టైం కన్నా ఇంకాస్త తగ్గించారండి. ఇప్పుడు మళ్ళీ 52,999కి అయితే వస్తుంది. వితౌట్ ఆఫర్ 64,999 అయితే ఉంటుంది. 12లోనే 128GB తీసుకొచ్చి 36,000 పెట్టుంటే బాగుండేదని నా ఒపీనియన్ అండి. ఓవరాల్గా ఈ డీల్స్ అన్ని నార్మల్గానే ఉన్నాయండి. మీకు ఏమన్నా మంచి డీల్స్ కనిపిస్తే కనుక కమెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోద్దు. ఇంకా ముందు ఏమన్నా చిన్న చిన్న డీల్స్ వచ్చినా కూడా అవన్నీ చిన్న డీల్స్ మాత్రమేనండి. మంచి డీల్స్ కావాలనుకుంటే మాత్రం బిగ్ బిలియన్ డేస్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఏదైనా మొబైల్స్ గురించి ఏదైనా డౌట్ ఉంటే కనుక కమెంట్లో వచ్చి అడగండి, నేను ఆన్సర్ అనేది చెప్తాను.